ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ కూడా స్వామివారికి సంబంధించింది తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నన్ను ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, భక్తులు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా మహేష్ గారు అడిగారు, మేడం మా బాబుకి వెంట్రుకలు తీయాలి, ఆల్రెడీ డిసెంబర్ వరకు 300 రూపీస్ టికెట్స్ లేవు కదా, 2025 జనవరి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి. సో ఆయన ప్రశ్నకి సమాధానంగా ఈ సంవత్సరము డిసెంబర్ దాకా అన్ని రకాల దర్శన టికెట్లు అయితే అయిపోయినాయండి. 300, 500 అంగప్రదక్షిణ, వయోవృద్ధులు, ఆర్స సేవలు, రూములు అన్నీ అయిపోయినాయి. ఇక జనవరి 2025కు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు అనేది మీకు అక్టోబర్ 24వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ చెప్తాను. అలాగే జనవరిలో వైకుంఠ ఏకాదశి కూడా ఉన్నది కాబట్టి వాటి టికెట్లు కూడా మీరు ఆ రోజే బుక్ చేసుకోగలరు. ఇక మరొక ప్రశ్న పప్పు అశోక్ గారు అడిగారు, హలో మేడం, మేము డిసెంబర్లో ఆన్లైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, కానీ బ్రహ్మోత్సవాలకి కూడా వెళ్దాం అనుకుంటున్నాం. సర్వదర్శనానికి వెళ్ళవచ్చా మేడం? ప్లీజ్ రిప్లై. తప్పకుండా వెళ్ళవచ్చండి. సర్వదర్శనం భక్తులకి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అసలు సంబంధమే లేదు. మీరు డిసెంబర్లో బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో తీసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, రేపు అక్టోబర్ 3న టీటీడీ వారు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తున్నారు. రేపు ధ్వజారోహం ఉంటుంది. అలాగే అక్టోబర్ 4 నుంచి 12వ తారీఖు వరకు కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామివారికి జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా తప్పకుండా రావచ్చు. సో రోజుకి 24,000 టోకెన్లు ఇస్తున్నారు, రండి. మరొక ప్రశ్న కృష్ణ వెన్ని కప్పు గారు అడిగారు, 300 రూపాయల టికెట్స్ 2 స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు 2 డేస్ కంటిన్యూస్గా. నేను 2 సార్లు దర్శనం చేసుకోవాలండి, ప్లీజ్ రిప్లై ఇవ్వండి అన్నాడు. కుదరదండి. 300 రూపాయల దర్శన టికెట్ అనేది కనీసము 30 రోజులు గ్యాప్ ఉంటేనే మీరు రెండోసారి బుక్ చేసుకోగలరు. 300 రూపాయల దర్శన టికెట్లు వెంటనే బుక్ చేసుకోవడం కుదరదు, ఓకేనా. అలాగే ఆవిడే మరలా అడిగారు, దివ్యాంగుల హోమంకి కిడ్స్ ఎలౌడా 4 and 7 years ఎలౌడేనండి. మీ పిల్లలు 12 సంవత్సరాల లోపల పిల్లలు ఎవరైనా కూడా తల్లిదండ్రులతో ఏ దర్శన టికెట్ ఉన్నా కూడా మీరు రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. తెలుగు గేమింగ్ ఆర్మీ గారు అడిగారు, మేడం జనవరి 11, 20, 25 300 రూపాయల టికెట్స్ ఉంటాయండి, ఇంకా విడుదలవ్వలేదు, ఏమాత్రం కంగారు పడవద్దు. వైకుంఠ ఏకాదశి సంబంధించిన దర్శన టికెట్లు జనవరి 11న మీరు అడుగుతున్నవి తప్పకుండా ఉంటాయి. ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్యాపీగా బుక్ చేసుకోగలరు, ఓకేనా. అయితే వైకుంఠ ఏకాదశికి 2 సార్లు మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకటి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే రెండో విధానం ద్వారా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 300 రూపాయలు విడుదల చేస్తారు డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు. ఆ సమయంలో కూడా మీరు హోమం టికెట్లు బుక్ చేసుకొని కూడా వైకుంఠ ఏకాదశికి దర్శనం చేసుకోవచ్చు. సో 300 రూపాయల దర్శన టికెట్లు 2 అవకాశాలుగా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్, అలాగే హోమం టికెట్ల ద్వారా కూడా సేమ్ ఒకటే విధంగా మీరు దర్శనం చేసుకోవచ్చు. శోభారాణి గారు అడిగారు, హోమం చేయించుకుంటే తిరుపతిలో కూడా తీసుకోవచ్చా, టైం చెప్పండి. ఓహో, హోమం చేయించే టికెట్ ఆవిడ అడిగేది. తీసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా 50 టికెట్లు అనేవి అలిపిరి గోశాలలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 8 గంటల లోపల కనుక మీరు క్యూ లైన్లో నించుంటే ఆఫ్లైన్ విధానం ద్వారా 300 రూపీస్ టికెట్స్ ఈ గోశాలలో ఎవరైనా హోమం టికెట్లు బుక్ చేసుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మరొక ప్రశ్న తెలంగాణ పిల్ల గారు అడిగారు, బిలో 1 year బేబీతో ఫ్రీ దర్శనం ఉంటుందా? ఉంటుంది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఉండదు. మీరు అడిగింది బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాల టైంలో ఎటువంటి స్పెషల్ దర్శనాలు, ఆర్స సేవలు, అలాగే ఈ విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. దయచేసి తెలుసుకోండి. మీరు అడిగేటటువంటి చంటిపిల్లల దర్శనాలు, ఎన్ఆర్ఐలు ఇవన్నీ కూడా ఉండవు, ఓకేనా. ఆవిడే మరి ఇంకొక ప్రశ్న శోభారాణి గారు అడిగారు, కార్తీక పౌర్ణమి గరుడ సేవకు వెళ్ళవచ్చా? దర్శనం టికెట్లే లేవు. వెళ్ళొచ్చు. అయితే మీరు గరుడ సేవ అనేది మాడవీధిలో చూడవచ్చు. దర్శనం టికెట్ ఉంటేనే ఆ రోజు వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. లక్షల మంది తిరుమల కొండపైన వస్తారు. ఒకవేళ మేము వెళ్తాము అయినా మేము స్వామివారిని చూస్తామంటే ఫ్రీ దర్శనం క్యూ లైన్లోనన్నా వెళ్ళండి, లేదా సర్వదర్శనం టోకెన్ అయినా తీసుకోండి. నరేష్ కుమార్ గారు అడిగారు, నమస్కారం, సర్వదర్శనం టికెట్లు ఏ టైం నుండి ఇస్తారు? తెల్లవారుజామున 2 గంటలకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్టాండ్ ఎదురుగా
శ్రీనివాసంలోను, అలాగే నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో, అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. తప్పకుండా తీసుకోండి. రోజుకి 20,000 టోకెన్లు ఇస్తారు. ఈ బ్రహ్మోత్సవాల టైంలో అయితే 24,000. ఇక మంజులా గారు అడిగారు, హాయ్ మేడం, మేము అక్టోబర్ 9 తిరుమల రావాలి అనుకున్నాం. ఇదే ఫస్ట్ తిరుమల రావటం, ఎలా టికెట్స్ కొనాలి ఏం తెలియదు, ప్లీజ్ తెలియ సంథింగ్ ఏదో అడిగారు. సో మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి అక్టోబర్ 9, అది కూడా బ్రహ్మోత్సవాల టైంలో మీరు వస్తున్నారు కాబట్టి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీకు ఉన్నటువంటి దారి ఏదైనా మీరు డైరెక్ట్గా ఫ్రీ దర్శనం అన్నా చేసుకోండి, లేదా సర్వదర్శన్ టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ 2 తప్ప మీకు ఈ బ్రహ్మోత్సవాల టైంలో మరొక అవకాశము లేదు. అలాగే థాయూర్ గారు అడిగారు, తిరుమల బ్రహ్మోత్సవాల టైంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఇస్తారా అండి? ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఎటువంటి బ్రేక్ దర్శనాలు లేవు. మీకు టీటీడీ యాజమాన్య వారు గతంలోనే చెప్పడం జరిగింది, నేను ఇందాక కూడా మీ అందరికీ చెప్పాను. అలాగే సంతోష్ కుమార్ గారు అడిగారు, వైకుంఠ ఏకాదశి ఎప్పుడు మేడం? జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు, కొత్త సంవత్సరం 2025లోనండి. ఓకేనా? అలాగే మరొక ప్రశ్న శ్రీను వాల్ గారు అడిగారు, జనవరి 2025 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అక్టోబర్ 24న ఓపెన్ అయిన తర్వాత ఎంత టైం మనకు అవుతుందండి? అంత ఫాస్ట్గా బుకింగ్ అయిపోతుందా అని అడిగారు. ఈ జనవరి టికెట్స్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే వైకుంఠ ఏకాదశి ఉన్నది కాబట్టి. సో ఈసారి దర్శన టికెట్లు గతంలో లాగా 10 నిమిషాలు 15 నిమిషాలు టైం పట్టదు. జస్ట్ 2-3 నిమిషాల్లోనే అన్ని టికెట్లు కూడా అయిపోతే లక్షల మంది వివిధ ప్రాంతాల నుంచి ట్రై చేస్తారు. ఈసారి జనవరి టికెట్లు నిమిషం 2 నిమిషాల్లో కూడా అయిపోయినా ఆశ్చర్యం లేదు. బ్లాక్ అయిపోతాయి, అసలు ముందుగా మన అకౌంట్లన్నీ కూడా స్ట్రక్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? చాలా కష్టం. అలాగే సంప్రీతి బంటి గారు అడిగారు, అక్క ప్లీజ్ రిప్లై ఇవ్వరా, మా పాప బర్త్డే 7th నవంబర్. అక్క మేము చాలా ట్రై చేసాం, 300 టికెట్స్ దొరకలేదు. సో మేము నవంబర్ 7th దర్శనానికి బేబీతో పంపిస్తారా? ఎప్పుడైనా పంపిస్తారండి, కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్లు అప్పుడు తప్ప. మీ పాప 1 year లోపల నవంబర్ 7th పాప బర్త్డే అంటున్నారు కాబట్టి ఆ రోజు వరకు సంవత్సరం లోపల పిల్లల్ని అయితే మీకు పంపిస్తారు. మీరు రండి, ట్రై చేయండి. ఓకేనా? సుపదం నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోండి. అలాగే క్యాటరింగ్ సర్వీసెస్ గారు అడిగారు, మేడం వీఆర్ ప్లాన్డ్ అక్టోబర్ 3 ఇన్ఫాంట్ సుపదం దర్శనం అలౌడా? నో. అక్టోబర్ 3 నుంచి నేను చెప్పా, అక్టోబర్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 బ్రహ్మోత్సవాల టైంలో లేవు. ఓకేనా? ఇలా చాలామంది అడుగుతున్నారు, నేను వాళ్ళ ప్రశ్నలందరికీ కూడా సమాధానం చెప్పే. మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి, సరేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.